ఒక 420 నాకు అనమాట. చంద్రబాబు గారు అంటేనే ఆడు 420. ఎందుకంటే రారా గజ్జికుక్క కదా, ఇంకా నీ గురించే ఇంకా అనుకుంటున్నమాట. ఇంకా ఈ గజ్జికుక్కడు ఇంకా రాలేదేంటి, ఈ పాటికే మొరగాలి కదా కుక్కలాగా. అసలు నేను లేట్గా వచ్చావు అంతేరా. మేము ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టా, నువ్వు లేట్గా వచ్చావు అంతే. పనికి మళ్ళీ పోరా కదా, సిగ్గు చెరవలేదు నీ బతుక్కి. అంత వయసు వచ్చింది నీకు మీదకి. అంత వయసు వచ్చినా కానీ ఇంగిత జ్ఞానం అనేది నీకు లేదురా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే మోగున్నానో లేదంటే ఇంకోటని మోగున్నాను చెప్పి ఫీల్ అయిపోయాం. మాకు నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు. ఇంకా ఇంచేపు బూతులే తిట్టుకోవాలంటే కనుక మాట్లాడితే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు అలా అన్నారు ఇలా అన్నారు వెనుపోటు పోర్చారు అని చెప్పి మాట్లాడతావు కదరా. మరి నీకు సిగ్గు సెరవు లేకుండా 2 సార్లు ఎలా పోటీ చేస్తావు నువ్వు తెలుగుదేశం పార్టీ తరపున? అప్పుడేమైంది నీకు అప్పుడు ఇవన్నీ తెలియదేంట్రా? అంటే ఉదాహరణకి నీకు విషయం చెప్తాను చూడు. మనం మీడియాకి గొట్టం కనబడగానే పెద్ద మొగోళ్ళలాగా ఆనా కొడుకు ఈనా కొడుకు అని మాట్లాడితే రేపు పొద్దున్న నీకు అంకుశం సినిమా చూపించేస్తారు. అంకుశం సినిమాలోని రామరెడ్డిని కొట్టుకుంటా తీసుకెళ్ళంటే అలా కొట్టుకుంటా తీసుకెళ్తారు. బాగా గుర్తుపెట్టుకో. ఏం చేస్తారులే అనుకుని వచ్చేమో రే, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది చూసినంతసేపు చూస్తారో ఈయన వీడి వల్ల భూమికి భారం ఏదో ఉంటే అంత పోతే అంత అని చెప్పి అనుకునే రోజున పరిస్థితులన్నీ ఇలా ఉండవు. బాగా గుర్తుపెట్టుకో. విమర్శ చేయడానికి ఒక హద్దు వరకు ఉంటుంది. ఓకే, ఒక పరిమితి ఉంటుంది. మనం ఇక్కడ వరకు విమర్శించవచ్చు, ఈ స్థాయి వరకు విమర్శించవచ్చు అని ఒకటి ఉంటుంది. మనం అది దాటేసి అమలక్కల బూతులు తిట్టుకుంటానో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేస్తాను నీకేం నెత్తి మీద కిరీటం పెట్టరు. రేపు పొద్దున్న మీ జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివానం ఉండదు. ఓడిపోతే ఉంటాడో లేదంటే పక్క రాష్ట్రం పారిపోతాడో లేదా పక్క దేశం పారిపోతాడో కూడా తెలియదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇక్కడ జబ్బలు చర్చ చేసుకుంటా నోటికి అదుపు లేకుండా నోటి దోలితే ఎంత పడితే అంత మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తావు. ఇంక నీలాగే మాట్లాడుకోవాలి. ఇంకా నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీకు చెప్పలేదా? ఓరి ఎదవ ఎందుకు పోటీ చేస్తున్నావురా? చేయకూడదు కదా, సిగ్గు చరువు ఉంటే చేయకూడదు కదా. ఆ రోజు ఎందుకు పోటీ చేసావు మరి? అంటే మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి సంకన్నా నాకెత్తామేమో మనం. అంటే నువ్వు మాట్లాడే ఒకటి సంకలం నాకడం గురించి మాట్లాడే ఒకటి మాట్లాడుతున్నావు. మాట్లాడితే సంకలం నాకాడే అంటాడు, ఇంకోటి అంటాడు. ఏమో ఇంత లోఫర్ గడి వింటారు నువ్వు. నేను తీసుకొచ్చి మంత్రిని చేసి ఏమవుతారందామని చెప్పేసాను. నువ్వు 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నా కానీ నీ శాఖ గురించి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా తెలియదు నీకు. నువ్వు మంత్రిగా ఏం పీకో చెప్పురా, ఒక 5 నిమిషాలు చెప్పు. ఇంకా నేను మంత్రిగా ఉండి నేను పలానా పీకి కట్టలు కట్టానండి అని చెప్పేసి ఒక 5 నిమిషాలు చెప్పు సరిపోద్ది. వెళ్ళంగా మనం మంత్రిగా చేసిన మనం చెప్పుకోలేంగా. వీడు ఏం చేశాడు రా అంటే మంత్రి అయ్యగానే కిరీటం పెట్టేసి అని చెప్పని అనుకొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మనకు వచ్చింది అదొకటేరా. ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరిపాలనా విధానాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎదవలారా మీ దగ్గర సమాధానం లేక కదా బండబూతులు తిట్టేది. ఇవాళ కూడా నేను యువకాలం సభలో అయినా సరే వాళ్ళు మాట్లాడింది పరిపాలనా విధానాలపైన గురించే కానీ కొడాల నానిగాడనో లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగానో లేదంటే మీ పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యక్తిగతంగానో ఏమైనా విమర్శించారా? లేదు. నీకు ఒక స్టార్ ఉంది కదా, నీకు ఒక బిరుదు ఉంది కదా, బూతుల స్టార్ అనో లేదంటే బూతుల మంత్రి అనో. అది ఎందుకు వచ్చింది? మనం చేసుకున్నదే కదా, మనం మాట్లాడిందే కదా. దాన్ని కూడా వెళ్ళబోతున్నావు నువ్వు ఎదవాలని. నువ్వు అన్న మాటలుగా కదా నీకు ఆ పేరు వచ్చింది. మొన్నటిదాకా క్యాన్సర్తో పోతావని చెప్పి అనుకున్నావురా. ఆ పోయే ముందు అన్నా కానీ ప్రశాంతంగా పో. 10 మంది అమ్మనా బూతులు తిట్టించుకోమ్మ కదా, నీకు మంచిది కాదు. పోతే నిజంగా నువ్వు పోతే సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారా. నేనైతే చేయలే కానీ చెప్తున్నా, అంత ఎదవు నువ్వు. అది నీకు మంచిది కాదు, నీ కుటుంబ సభ్యులకి మంచిది కాదు. మనం ఏది పడితే అది మాట్లాడతా. బాగా గుర్తుపెట్టుకో అది.